ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. కెనడా ఎన్నికలు. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ముందంజలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఎన్నికలపై ప్రభావం చూపుతోంది. అమెరికన్ న్యాయవాది లిండ్సే హాలిగన్, ట్రంప్ పరిపాలనలో స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్లో మార్పులు చేయనున్నారు. తెలంగాణలో న్యాయపదవులకు తెలుగు పరిజ్ఞానం తప్పనిసరి అని సుప్రీం కోర్టు అప్హెల్డ్ చేసింది. జపాన్ సమీపంలో అరుదైన తెల్ల రంగు కిల్లర్ వేల్ కనిపించి ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగించింది. పహల్గాం దాడిపై పాకిస్తాన్ మంత్రుల వ్యాఖ్యలపై భారతదేశం ఐక్యరాజ్యసమితిలో తీవ్రంగా స్పందించింది. యూరోప్ విద్యుత్ అంతరాయం. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లో భారీ విద్యుత్ అంతరాయం సంభవించింది. ఒక అమెరికా యుద్ధ విమానం రెడ్ సీకి పడిపోయింది. ఒక నావికుడికి గాయాలు. సౌదీ అరేబియా హజ్ నియమాలు. హజ్ అనుమతులు లేని ప్రవాసులకు మక్కాలో ప్రవేశం నిషేధించబడింది. భారతదేశం పాకిస్తాన్ యొక్క ప్రముఖ జియో న్యూస్ ఛానల్ను నిషేధించింది. NBA ప్లేఆఫ్స్. మియామి హీట్, క్లీవ్లాండ్ క్యావలియర్స్ చేతిలో ఓడిపోయి సీజన్ను ముగించింది. కెనరా బ్యాంక్, భారత్ ఫోర్జ్ షేర్లను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫిలిప్పీన్స్లో ఇంధన ధరలు రెండవ వారానికి పెరిగాయి. హ్యారీ పోట్టర్ నటుడు రూపర్ట్ గ్రింగ్ తన రెండవ బిడ్డ జననాన్ని ప్రకటించారు. యెమెన్ ప్రాంతంలో అమెరికా 7 MQ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పుతిన్ ప్రతిపాదించిన తాత్కాలిక యుద్ధ విరమణను వ్యతిరేకించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధిక ద్రవ్యోల్బణం మరియు మందగమనం గురించి హెచ్చరించింది.